హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన వాణిశ్రీ గారు వచ్చారు విజయవాడ నుంచి. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మీ ఆలోచనలే మీ వాస్తవాలు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మన గురువు గారు చెప్తారు, నోటిలోని మాట నుదుట మీద రాత, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని చెప్తారు మన గురువు గారు. ఆ కాన్సెప్ట్ మీద, ఆ టాపిక్ మీద ఈరోజు మనకి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మేడంని వెల్కమ్ చేసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా ఈ ధ్యానాన్ని అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, పరమ గురువులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ఇచ్చిన టీంలో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్లాట్ఫామ్ ఉన్న ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా మీ ఆలోచనలే మీ వాస్తవాలు ఆ సబ్జెక్ట్ తెలుసుకుందాం. దాని గురించి ఆలోచన అన్న మనసు నుండి వచ్చేదే ఆలోచన. మన మనసు ప్రశాంతంగా ఉందనుకో మంచి ఆలోచన వస్తుంది. మనసు బాగా గందరగోళంగా ఉందనుకో సరికాని ఆలోచన వస్తుంది. మనం శరీర స్థితిలో ఉండి సరికాని ఆలోచన చేసామనుకో ఏమవుతుంది? అదే వాస్తవంగా మన జీవితంలో సృష్టీకరించబడతాయి. అదే మంచి ఆలోచన చేసామనుకో, చక్కగా మనసు శూన్యమైందనుకో, మనసు శూన్యమైనప్పుడు ఏం చేస్తాం? మంచి ఆలోచన చేస్తాం. ఆ మంచి ఆలోచనే మన జీవితానికి పునాది అవుతుంది. అక్కడ నువ్వు ఏ ఆలోచన చేసావని కాదు, నీకు తెలవదు అక్కడ. సరికాని ఆలోచన చేశానా, నేను సరి అయిన ఆలోచన చేశాను ఎరుక ఎప్పుడు వస్తుంది? ధ్యానం చేస్తే వస్తుంది. ధ్యానం చేయనప్పుడు నేను చేసే ఆలోచన సరికానిదా, ఇది సరి అయినదా అన్న జ్ఞానం ఉండదు అక్కడ మానవుడికి. ఎందుకని ధ్యానం చేయకపోతే అజ్ఞానం చీకట్లో ఉంటాడు. ధ్యానం చేస్తే వెలుతురు, జ్ఞానం అనే వెలుతురులో ఉన్నప్పుడు, ఓ ఈ ఆలోచన సరికానిది కాదని ఎరుక వచ్చినప్పుడు మరుక్షణం దాన్ని సరి చేసుకుంటాడు. అదే సేత్ మాస్టర్ అంటారు. అందుకే ప్రతి ఆలోచన ఒక విద్యుత్ అయస్కాంత తరంగము. నువ్వు బంగారం లాంటి మాట మాట్లాడావనుకో అది బంగారమే అవుతుంది. నువ్వు బొగ్గు లాంటి మాట మాట్లాడావనుకో అది బొగ్గే అవుతుంది నీ జీవితంలో. అక్కడ విశ్వం చూడదు నువ్వు మంచి మాట మాట్లాడావా చెడు మాట మాట్లాడ విశ్వానికి తెలియదు. ఎందుకంటే ప్రతి ఆలోచన విద్యుత్ అయస్కాంత తరంగం. ఒక అయస్కాంతంలాగా తరంగం వెళ్ళిపోతుంది. నువ్వు ఏ ఆలోచన అయితే చేశావో ఆ ఆలోచన ఫలితంగా నీ జీవితంలో వాస్తవాలుగా చిత్రీకరించబడతాయి. ఎప్పుడైతే ధ్యానం చేశామో ఆ సరికాని ఆలోచన సరి చేసుకుంటాం. ఓ ఈ ఆలోచన నేను చేశాను కాబట్టి ఇది నా జీవితంలో వచ్చింది అని ఎరుక వచ్చినప్పుడు ఆ సరికాని ఆలోచన మానేస్తాం. అది ఎందుకంటే ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. ఈ ఆలోచన అనేది మనస్సు నుండి వస్తుంది. నువ్వు మనసు స్థితిలో ఉన్నావు అనుకో ఎప్పుడు నీకు సరికాని ఆలోచనలు వస్తాయి. ఒకవేళ ఎవరన్నా చెప్పినా కూడా ఇది నువ్వు సరికాని ఆలోచన చేసినావు, ఇలా మాట్లాడుతున్నావు అన్నా కూడా ఎవరి మాట వినరు ఎవరు. ముందల మనసు, అందుకే ధ్యానం అనేది ఫండమెంటల్, పునాది. ఎవరైతే ధ్యానం చేస్తారో ప్రతిరోజు వాళ్ళ ఆలోచన సరిగ్గా ఉంటుంది. చక్కగా సరి అయిన ఆలోచన, అద్భుతమైన ఆలోచనలు చేస్తారు. ఎప్పుడైతే ఆ సరి అయిన ఆలోచనలు చేస్తారో వాళ్ళ జీవితం ప్రతి క్షణం కూడా ఆనందంగా గడుస్తుంది. ధ్యానం చేయకపోతే ఏమవుతుంది? మనసు చంచలంగా ఉంటుంది. ఇప్పుడు సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, ముందలకు వస్తూ ఉంటాయి, వెనక్కి వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెనక్కి వెళ్తూ ఉంటాయి. అలానే మన ఆలోచనలు కూడా రోజుకు 60,000 చేస్తాం ఆలోచనలు. ఇంకా టెన్షన్స్, ఒత్తిడిగా ఉంటే 60,000 నుంచి 70,000 వరకు కూడా చేస్తాడు మానవుడు. మరి అంత ఒత్తిడి పెరిగిపోతే మనసు ఉధృతం పెరిగిపోవట్లా. ఆ చంచలమైన మనసు ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఏమవుతుంది? నిర్మలమవుతుంది. ఇప్పుడు చూడండి, సముద్రంలో ముందర అలలు వస్తూ ఉంటాయి, వస్తూ బాగా స్పీడ్‌గా వస్తాయి, స్పీడ్‌గా వెళ్ళిపోతా ఉంటాయి. కానీ సముద్రం మధ్యలోకి వెళ్తే ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. అలానే మనము కూడా
ధ్యానం చేయకపోతే పిచ్చ పిచ్చ ఆలోచనలన్నీ వస్తాయి. నువ్వు ధ్యానం మొదలు పెట్టగానే ఆలోచన యొక్క ఉధృతం తగ్గుతుంది. ఆ చంచలమైన ఆలోచనలు నిర్మలమవుతాయి. వచ్చినా కూడా సాక్షిలాగా గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ సాక్షిలాగా వచ్చే ఆలోచనలు గమనిస్తూ ఉంటావో, కొంతసేపటికి ఏమవుతాయి? నిశ్చలమైపోతాయి. రావటం ఆగిపోతాయి. ఈ సాధన పెరిగే కొద్దీ, పెరిగే కొద్దీ అవి ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆ ఆలోచనలు చంచలమైన మనసు నిర్మలమై నిశ్చలమైందో, అప్పుడు నువ్వు శూన్యంలోకి వెళ్తావు. నువ్వు ఎప్పుడైతే శూన్యంలోకి వెళ్ళావో, నీ తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం గుండా ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఒక దారలాగా ప్రసరిస్తూ ఉంటుంది. ఆ శూన్యమవుతుంది. మళ్ళా కొంచెంసేపటికి మళ్ళా మనసొస్తూ ఉంటుంది. మళ్ళా ఒక ఆలోచన రూపంలో. మళ్ళా ఏం చేస్తావు నువ్వక్కడ? మళ్ళా నీ సాధన ఎరుకతో శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, అప్పుడు శూన్యమైన మనసు ఏమవుతుంది? పరిశూన్యమవుతుంది. ఇంకా సాధన పెరిగేటప్పుడు. ఇంకా నువ్వు సాధన చేస్తూ ఇంకా ఆలోచనలు వస్తున్నాయంటే, నువ్వెప్పుడు సరి అయిన సాధన చేసినప్పుడు, ఆ మహాపరిశూన్యానికి వెళ్తాడు మానవుడు. ఎప్పుడైతే మహాపరిశూన్యంలోకి వెళ్ళామో, అప్పుడు మనకు సమస్తం ఆ విశ్వం అంటే ఏంటి? అసలు ఈ లోకాలంటే ఏంటి? ఈ సృష్టి అంటే ఏంటి అన్న ఎరుక, జ్ఞానము వస్తుంది. ముందల మనస్సును కట్టడి చెయ్యాలి మనం. ఆ మనస్సు నుండి వచ్చేది ఆలోచన. ఒక్కొక్కసారి కొంతమంది అంటారు చూడండి, ఇవాళ నా మనసు ఏం బాలేదురా, నన్ను ఇసికించబాకండి. అంటే వాడుక పదంలోనే ఉంది మన రోజువారీ భాషలో. ధ్యానం చేయకపోయినా కూడా ఒక్కొక్కళ్ళు అంటారు, నా మనసు బాగాలేవాడు కాసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఎవరు. ఎందుకని మనసు బాగాలా? అక్కడ ఏదో సరికాని ఆలోచనలు చేశాడు, లేకపోతే హెల్త్ ఇష్యూసో, లేక కుటుంబంలో ఇష్యూసో, ఏదో సంథింగ్ రానప్పుడు ఆ మనసు ఏమవుతుంది నీకు? ఎప్పుడు ఆ జరిగిపోయిన దాన్నే గుర్తు చేస్తా ఉంటుంది. అందుకే పాస్ట్ ఈజ్ హిస్టరీ, క్యాన్సిల్ చెక్ అంటారు. ఇప్పుడు నువ్వు గతం గురించి ఆలోచించావు, ఏమైనా వస్తుందా? కానీ నీ మనసు దాన్నే రిపీట్ చేస్తుంది. కావాలని చూడండి, ధ్యానంలో కూర్చుంటే అదే గుర్తుకు తెస్తుంది. దాన్ని నువ్వు సాధనకెళ్ళినప్పుడే ఆ గతాన్ని కొంచెం కొంచెం కొంచెంగా మర్చిపోతూ ఉంటాం. అవి వాస్తవాలుగా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. గతం గురించి బెంగ వద్దు. ఎందుకది జరిగిపోయింది. నువ్వు ఆలోచించిన మంత్రాలు ఏమైనా వస్తుంది. ఇప్పుడు గతం అంటే హిస్టరీ, క్యాన్సిల్ చెక్. నీ దగ్గర డబ్బులున్నాయి. క్యాన్సిల్ చెక్ అనేది వస్తాయి నీకు డబ్బులు? క్యాన్సిల్ చెక్ వాల్యూ ఉందా? నీ దగ్గర చెక్ బుక్ ఉంది. బ్యాంకులో క్యాష్ లేదు. నువ్వెవరికో డబ్బులివ్వాలి. ఆ చెక్ మీద సైన్ పెట్టిచ్చావు. ఎందుకు పనికొస్తుందది? నీ అకౌంట్‌లో డబ్బులు లేవక్కడ. కానీ నీ దగ్గర చెక్ బుక్ ఉంది. గవా రాసిచ్చేసావు. వాల్యూ ఉందా? వాల్యూ లేదు ఆ క్యాన్సిల్ చెక్‌కి. నీ దగ్గర అకౌంట్‌లో డబ్బులుంటే నువ్వు చెక్ బుక్ మీద రాసిచ్చినా కూడా అక్కడ నీ బ్యాంక్‌కెళ్తే నీ అమౌంట్ వస్తుంది. నీకు రావాల్సిన అమౌంట్. అలానే మన జీవితంలో కూడా నువ్వు సరికాని ఆలోచన చేశావు అంటే గతం గురించి జరిగిపోయింది చేస్తూ ఇంకా ధ్యానం చేసి జరిగిపోయింది. నువ్వు పలానా వాడి భర్తను ఎన్నుకుని వచ్చావు, పలానా భార్యను ఎన్నుకుని వచ్చావు, పలానా పిల్లలు కావాలని ఎన్నుకుని వచ్చావు, పలానా సమాజంలో ఉంటాం, పలానా తల్లిదండ్రులు కనపడతాం. మనమే ఎన్నుకుని వచ్చి కూడా వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది కలుగుతోంది అని నువ్వు ప్రతి క్షణం గతం గురించి తలుచుకుంటూ ఉంటే, లేకపోతే నా జన్మ ఇలా ఉందేంటి అని నువ్వే ఎన్నుకుని వచ్చావు. నీ కర్మ ఫలితంగా, గత జన్మ కర్మ ఫలితంగా ఈ జన్మను ఎన్నుకుని నువ్వే వచ్చావు అన్న జ్ఞానం ఎప్పుడొస్తుందంటే సాధన చేస్తేనే. నువ్వెన్ని స్వాధ్యాయాలు చదివినా, ఎన్ని సజ్జన సాంగత్యాలు విన్నా, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా ధ్యానం చేయకపోతే ఎవరైనా జీరోనే. ధ్యానం అంటే ఏంటి? నీ శక్తిని నువ్వు తెలుసుకుంటావు. నీ ఇన్నర్‌తో నువ్వు కలిసి ఉంటావు. ఆ దైవాన్ని నేనే అన్న అనుభూతిని నువ్వు స్వానుభవంగా పొందుతావక్కడ. పోనీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు. ఫ్యూచర్ అంటే ఇదేంటి మిస్టరీ. నువ్వు ఫ్యూచర్‌లో నేనింతకాలం ఉంటామని ఎవరైనా భూమి మీద బాండ్ రాసిచ్చామా? ఎవ్వరు రాసివ్వరు ఇన్ని సంవత్సరాలు. ఎక్కడో యోగులు, ఋషులు మాత్రం వేళ్ళ మీద లెక్క పట్టుకెళ్ళిన వాళ్ళు మాత్రం చెప్తారు. నేను ఇన్ని సంవత్సరాలు భూమి మీద ఉంటాను. పలానా రోజు నేను బాడీ వెకేట్ చేస్తానని ఎక్కడో ఉంటారు వాళ్ళు గురువు సాధన ద్వారా తెలుసుకొని. మనం ఎప్పుడో భవిష్యత్తు గురించి కలలు కంటా ఉంటూ, ఇప్పుడు ఉన్నదాన్ని ప్రెజెంట్ నువ్వు పాడు చేసుకుంటే ఎలా వస్తుంది జీవితం? ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ. ప్రామిసరీ నోటు. నువ్వొక ప్రామిసరీ నోట్ రాస్తున్నావు. నువ్వు ఉంటావా అప్పటిదాకా రాస్తే? మనం రాసిచ్చాం భూమి బాండు.
నేను ఇన్ని సంవత్సరాలు ఉంటాను, ఎవ్వరూ రాసివ్వలేరు. ఒక్క సాధన చేసిన వాళ్ళ యోగత్వ స్థితిలో వేళ్ల మీద లెక్క పట్టగలిగిన వాళ్ళు మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతారు. ఇక ప్రెజెంట్ ఈజ్ ఇన్ రెడీ క్యాష్. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, ఎవరికైనా ఇవ్వాలని అడిగి గమ్ముకుని ఇవ్వగలుగుతాం. నా దగ్గర డబ్బులు లేకుండా వేరే వాళ్ళకి నేను ఎలా ఇవ్వగలుగుతాను, ఇస్తానని చెప్పాను నోటి మాట. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఎలా ఇవ్వాలి ఇవ్వాలి లేకపోతే ఎట్లా ఇస్తాను? అలానే మన శ్వాస కూడా ఉంది. ప్రెజెంట్ ఈజ్ రెడీ. ఈ శ్వాస ఎప్పుడు నువ్వు పుట్టిన కాడ్నించి నీ చివరి శ్వాస వరకు ఉంది శ్వాస. నీ చివరి క్షణం వరకు. నువ్వు దాన్ని గమనించావనుకో, నీకు రెడీ క్యాష్ అవుతుంది నీకక్కడ. నువ్వు గమనించలేదనుకో, నీకు బహుమానం రాదు. నువ్వు ప్రెజెంటేషన్ చేయాలి. ఇప్పుడు శ్వాసను గమనించామనుకో, ఏముంది ప్రెజెంటేషన్ మన జీవితానికి ఒక బహుమానాన్ని ఇస్తుంది. ఒక వరాన్ని ఇస్తుంది. అన్న ఎరుక ఎప్పుడు వస్తుంది? నువ్వు సాధన చేసినప్పుడు. అందుకే ఆది శంకరాచార్య ప్రాణాయామం ప్రత్యాహారం. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి, అంటే ప్రాణాయామం సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసను ఎప్పుడైతే గమనిస్తూ ఉంటావో, అది నీకు ప్రత్యాహారం అవుతుంది. ఆత్మకు ఆకలి తీరుతుంది. నీ దగ్గర శ్వాస ఉంది, నువ్వు గమనించలేదు. నీకు ఎలా ప్రజెంటేషన్ చేయగలుగుతావు? ఆ శ్వాస గురించి చెప్పాలన్నా, నువ్వు ఎలా జీవించాలన్నా, నువ్వు ఎలా ఆలోచించాలన్నా, ఇవన్నీ నేనే ఎన్నుకొని వచ్చాను కదా ఈ పాత్రలో అన్న ఎరుక ఎప్పుడు వస్తుందంటే సాధన ద్వారా మాత్రమే వస్తుంది. సాధన చెయ్యము రానరుడా, సాధ్యము కానిది లేదురా. నువ్వు సాధన చెయ్యకుండా ఏది మన దగ్గరకు రాదు. రేపటి వంట చేయాలంటేనే ఈ ముందల రోజు ప్రిపేర్ చేసుకుంటాం. ఏం కావాలి? కూరగాయలు, పప్పులు, ఉప్పులని. మరి భగవంతుడు ఇచ్చాడు ఈ శ్వాస. ఎప్పుడైనా దానితో కలిసి ఉన్నామా? ఏదో యోగానో ప్రాణాయామో చేస్తే ఎంతసేపు ఉంటాం? ఒక అరగంట, గంట సేపు. ఎవరి స్థితిని బట్టి వాళ్ళు సాధన చేస్తారు. ఇక మిగతా అప్పుడు శ్వాస లేదా? మనం ఎప్పుడు ఎవరైతే వర్తమానంలో జీవిస్తారో వాళ్ళ జీవితం ఒక వరం అవుతుంది. వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలు కాదు, 300 పువ్వులు 600 కాయల్లాగా ఉండదు వాళ్ళ జీవితం. అందుకే ధ్యానం చేసిన వారు నిత్య నూతన యవ్వనంగా ఉంటారని ఇదే కారణం. పాము చూడండి, పౌర్ణమి రోజుల్లో కుబుసం విడుస్తుంది. అది కుబుసం విడిచినప్పుడు యవ్వనంగా కనపడుతుంది. ఆ చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. మనము కూడా సాధన ఎప్పుడైతే చేస్తాం, ప్రతిరోజు మన దినచర్యలో ధ్యానం ఒక భాగం ఎప్పుడైతే అయిందో నిత్య నూతన యవ్వనంగా ఉంటాం. నువ్వు బయట ఎన్ని బ్యూటీ పార్లర్కి వెళ్ళినా అంత అందంగా ఉండవు. ఆ కాసేపు ఆ మేకప్ కూడా. ఎవరైతే ప్రతిరోజు సాధన చేసినప్పుడు, ఎందుకంటే వాళ్ళ మనసు శూన్యమైంది, ఆలోచన సరి అయిన ఆలోచన చేస్తున్నారు, సరి అయిన వాక్కు మాట్లాడుతున్నారు, సరి అయిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ 3 సమస్థితిలో ఉన్నాయో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం వస్తుంది. ఆ ఆత్మస్థైర్యం దానే దేన్నైనా సాధించగలుగుతాం మనం. ఆ ఆత్మవిశ్వాసం లేదనుకో ఏముంది? భయం వచ్చేస్తుంది మనిషికి. అందుకే మనిషికి 5 అవరోధాలు ఉంటాయి. ఫస్ట్ పంచేంద్రియాలను జయించాలి. భయము, ఆందోళన, కోపము, విసుగు, ఇవన్నీ కూడా మన రాగద్వేషాలు, ఇవన్నీ ఏం చేస్తాయి? నేను ప్రతి క్షణం నీ శక్తిని పీల్చివేస్తాయి. అందుకే ధ్యానం అంటే ఒక ఎరుకను నేర్పుతుంది మనకి. ఆ ఎరుక ద్వారా నేను ఎలా జీవించాలి, ఎప్పుడైతే నువ్వు సరికాని ఆలోచన చేస్తున్నావో ఆనందం అనేది ఏమైంది? మన జీవితం నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో ఆ ఆనందం మన సొంతం అవుతుంది. అందుకే అన్నమయ్య చెప్తారు, కాయపు టూపిరిలోనే గని ఉన్నది యోగీందులకు, ముక్కులోని గాలి ముక్తికి మరిదారాయ అని వేమన గారు అన్నారు. సత్యం యొక్క వివరణే ఆనందం. ఆనందం ఎక్కడో బయట వెతుకుతున్నారు అందరూ. నేనేదో చేస్తే ఆనందం వస్తుంది, ఏం చేసినా ఆనరాదు. నువ్వు భౌతికంగా ఎన్ని చేసినా కూడా సంతోషం మాత్రమే వస్తుంది. ఆనందం అనేది ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ అంతర్గతంగా, అంతర్ముఖంగా ఆ ఆనందాన్ని అనుభూతిస్తారు. అది ఎవరు మాటలతో చెప్పడమే కానీ ఆ ఆనంద అనుభూతిని ఎవరికీ చూపించలేరు. వాళ్ళు ఆ స్థితిలో, ఆ సమాధి స్థితిలో వాళ్ళు పొందాల్సింది.
మరి ఇంతమంది ఋషులు, యోగులు వీళ్ళందరూ ఉన్నారని అదే స్థితిలో పోతారు. మరి చూడండి కుంభమేళాలో ఎంతమంది నాగసాధువులు వస్తున్నారు. ఇదే కారణం. వాళ్ళు ఆ స్థితిలో జీవిస్తారు. ఇక్కడ మనకన్నీ ఏమవసరం. మన సంసారంలో ఉంటూ మన నిర్వాణం పొందాలి. ఏ హిమాలయాలకో వెళ్ళవసరం ఎక్కడో. ఎరుకతో ఎప్పుడైతే మనం ప్రతిక్షణం ఉంటామో, ఆ ఆనందం మన సొంతం. అందుకే ప్రతి ఒక్క మానవుడికి ఈ రోజుల్లో ఆనందం కరువైపోయి, నిద్ర పట్టక, ఈ తెల్లవార్లు కొట్టుకున్న డాక్టర్స్ దగ్గరికెళ్ళి నిద్రకి బిళ్ళలు వాడుతున్నారంటే ఇదే రీజన్ కారణం. ఎందుకంటే, అశాశ్వతమైన దాన్ని శాశ్వతం అనుకుంటున్నారు. ఆ శాశ్వతమైన భగవంతుడు నా లోపలే ఉన్నాడు. నేనే భగవంతుడిని అన్న అనుభూతిని పొందలేకపోతున్నాడు. ఇది మాటలతో చెప్పేది కాదు. సాధన ద్వారా మాత్రమే వస్తుంది. మనసు ఎప్పుడు ప్రతి క్షణం కూడా ఉరుకులు పరుగుల జీవితంలో ఉంటుంది. అందుకే అవతార్ మెహర్ బాబా చెప్తారు. మనస్సు వేగంగా పనిచేస్తే పిచ్చివాడు అంటారు. మనస్సు సాధారణంగా పనిచేస్తే మానవుడు అంటారు. మనసు నెమ్మదిగా పనిచేస్తే మస్తు అంటారు. మనస్సు పని చెయ్యటం మానివేస్తే దేవుడు. ఇక మనల్ని మనం గమనించుకోవాలి. చూడండి మనసు వేగంగా పనిచేసినప్పుడు పిచ్చివాడు రోడ్డు మీద వెళ్తా ఉంటాడు. మాట్లాడుకుంటా ఉంటాడు. ఎందుకని ఎరుక లేదు వాడికి. తెలవదు ఏం మాట్లాడుతున్నాడు. వాళ్ళ మనసు ఆ స్థితిలో ఉంది. ఇక సగటు మానవులకి సాధారణం కాసేపు బానే ఉంటాడు. మళ్ళా కొంచెంసేపటికి మనసొచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎవరన్నా బజార్‌కి వెళ్దామని రమ్మని అడిగారనుకోండి మనల్ని. మార్నింగ్ అడిగితే సాయంత్రం వస్తామని చెప్తాం. మరలా సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళడుగుతారు బజార్‌కి వెళ్దాం రమ్మని అడిగితే, నేను రాలేనులే ఈ పూట. నా మనసేం బాలేదు. నా ఇంట్లో పరిస్థితి చూడండి అంటే ఏం చంచలమైంది నా మనసు. అలాంటి వాళ్ళందరూ సాధారణ మానవులు. నేను వస్తాను అని బజార్ చెప్పిన వాడు సాయంత్రం బజార్‌కి వెళ్ళామనుకో, నీ మనసు సరి అయిన స్థితిలో ఉంది. మనస్సు నెమ్మదిగా పనిచేస్తే మస్తు అంటారు. ఇప్పుడు చూడండి అవధూతలుంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు స్నానం కూడా చేయరు రోజు. ఒక గుడ్డల మూట చంకలో పెట్టుకొని మంచి సువాసనొస్తాయండి. వాళ్ళ మనసు చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. ఎప్పుడో ఒకసారే పనిచేస్తుంది వాళ్ళు నెమ్మదిగా. అందుకే అవధూత దగ్గరికి వెళ్ళాలి అంటే ఇదే రీజన్ కారణం. వాళ్ళ మనసు అంత ఉంటారు. తర్వాత మనసు పని చెయ్యటం మానివేస్తే దేవుడు. ఆ దైవ స్థితిలో ఉన్నోళ్ళకి ఇక మనసు పనిచేయదు. ఆ దైవ స్థితిలోనే ఉండి, వారు ఏ కార్యక్రమం అయితే భూమి మీదకి చేయాలని వచ్చారో, ఆ కార్యక్రమం చేయడానికి వాళ్ళు ప్రతి క్షణం అమలుపరుస్తా ఉంటారు. మనకసలు ఆలోచన లేకపోతే ధ్యానమే అవసరంలా ఈ సగటు మానవుడికి. ఎవరు ఆలోచన లేకుండా జీవిస్తున్నారు ఈ రోజుల్లో. నువ్వు ఎంత సీనియర్ ధ్యానం చేసినా కూడా 20 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి చేసినా కూడా ఎందుకంటే ఇంట్లో కుటుంబ పరిస్థితులు, రకరకాల పరిస్థితుల వల్ల మనసు మాయలోకి వెళ్ళిపోతాం. ఈ మనసు ఉధృతం పెరుగుతుంది. అందుకే ఈ మనసును ప్రతి క్షణం కూడా మన మిత్రుల్లాగా సహవాసం చేస్తూ, ఆ మిత్రుడిని కాసేపు బుజ్జగించి నాకు సరియైన రీతిలో ధ్యానంలో కూర్చున్నప్పుడు చక్కగా ఫ్రెండ్‌షిప్‌తో ఉండి, మన సాధన కొనసాగిస్తే ఏ రోజుకి ఆ రోజు ఇవాళ నేను ధ్యానం చేశాను గదా! నేను వారంలో చేయలేదనుకుంటే, మళ్ళా నీ మనసు నీకే వచ్చేస్తది నీ దగ్గరకి. అవి వాస్తవాలుగా నీ జీవితంలో సృష్టీకరించబడతాయి. ఈ మనసు చూడండి ఎన్ని రకాల ఆలోచనలు చేస్తుంది. పాజిటివ్ థాట్స్ చేస్తుంది. నెగెటివ్ థాట్స్ చేస్తుంది. వినాశకరమైన ఆలోచనలు చేస్తుంది. మిరాకిల్ థాట్స్ చేస్తుంది. మంచి మాట మాట్లాడామనుకో, మన జీవితం ఎలా ఉంటుంది మంచి ఆలోచన చేస్తే? మంచిగానే ఉంటుంది. ఎగ్జాంపుల్ నాకు బాగాలేదని అంటారు కొంతమంది. అదేంటి సరికాని మాట ఆలోచన చేసావు. నీ జీవితం కూడా అలానే ఉంటుంది. అదే సరి అయిన మాట అయితే, ఓహ్! నాకు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా కుటుంబం అంతా హ్యాపీగా ఉంది. విశ్వం అంతా బావుంది. అందరూ బావున్నారంటే అది మంచి ఆలోచన. వినాశకరమైన ఆలోచనలు చేస్తారు కొంతమంది. మరి హిట్లర్ చూడండి. తన ఆలోచన ద్వారా ఏం చేశాడు? యుద్ధాన్ని సృష్టించాడు. ఏంటి అంతా బాగాలే చెడిపోవాలి. వినాశకరమైన ఆలోచనలు. అదే ఒక మంచి ఆలోచన చేసి థామస్ ఎడిసన్ ఏం చేశాడు?
399 సార్లు బల్బు కనుక్కుంటే ఫెయిల్ అయిపోతాడు. తన భార్య అంటుంది, "ఎందుకండి ఇన్ని సార్లు మీరు ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయిపోయారు కదా బల్బు కనుక్కోవడంలో. మీ ప్రయత్నం మానుకోవచ్చండి." కాదు, తన మంచి ఆలోచన మిరాకిల్ థాట్స్. నేను ఎలా అయినా సరే బల్బును సృష్టిస్తాను, కనిపెడతాను. తన మిరాకిల్ థాట్స్ ద్వారా ఆ బల్బును కనిపెట్టాడు. మనమందరం ఇవాళ వెలుతురులో జీవిస్తున్నామంటే ఆ మిరాకిల్ థాట్ యొక్క. మరి అబ్రహం లింకన్ ఉన్నారు. 12 సార్లు అమెరికా అధ్యక్షుడు పదవికి పోటీ చేశాడాయన. 12 సార్లు ఓడిపోతాడు. 13వసారి గెలిచి అమెరికా అధ్యక్షుడవుతాడు. అంటే నేను ఎలా అయినా సరే ఈ అమెరికా అధ్యక్షుడినవ్వాలి. ఆయన యొక్క మిరాకిల్ థాట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన పత్రి గారే ఉన్నారు. మరి అప్పటిదాకా సగటు మానవులా జీవించిన జాబ్ మానేసి ఇంత పిఎస్ఎస్ఎం ఉద్యమాన్ని స్థాపించారంటే ఆయన ఊహా చిత్రాన్ని గీసుకున్నారు. ఆ మిరాకిల్ థాట్ ద్వారా ఇంత సంస్థని ఉద్యమాన్ని స్థాపిస్తాను మూమెంట్‌ని. అందుకే మనస్సు నుండి వచ్చేది ఆలోచన, ఆత్మ నుండి వచ్చేది ఊహ. నీకొక ఆలోచన వస్తోంది అంటే గమనించండి. ఇది నా మనసు నుంచి వస్తోంది. నీకొక ఊహ వస్తోంది. ఓహ్! ఎగ్జాంపుల్ చాలా బాగున్నాను. మా కుటుంబం అంతా హ్యాపీగా ఉంది. నేను ఈరోజు సూపర్‌గా ఉన్నాను. నా నీ ఊహ వస్తోందంటే నీ ఎన్నటి నుంచి వస్తోందని గమనించండి. దాని ఆ ఊహా చిత్రాన్ని అదే బ్లూ ప్రింట్ అంటారు. నువ్వు ఎంతగా అయితే గీసుకుంటూ ఉంటావో ఆ బ్లూ ప్రింట్‌ని, అంతగా మన జీవితంలో సృష్టించబడతాయి. వాస్తవీకరించబడతాయి. మన ఆలోచన బావుండాలి. అందుకే చూడండి, మన ఆలోచన మనుషులు నాకు జంతువులకొస్తాయా? జంతువులకి ఆలోచనలున్నాయా? అవి రేపటి కోసం దాసుకుంటాయా? మానవుడికి ఆలోచనుండదు కాబట్టే ఉరుకులు పరి జీవితంలో ఇంకా, 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 ఇంకా. అందుకే మనస్సు అనేది ఇతరుల కొరకు. ధ్యానం అనేది ఎవరు చేస్తే వారి కొరకు. ధ్యానం అనేది మన కోసం. సమాజంలో ఉండాలి అంటే మనకి స్పష్టమైన మనస్సు మనకు కావాలి, అవసరమవుతుంది. నువ్వు ఏ రకమైన సమాజంలో జీవిస్తే అలాంటి మనసే వస్తుంది. చూడండి, రష్యా దేశంలో అక్కడ దేవుణ్ణి నమ్మితే వాళ్ళ పిచ్చోళ్ళు అంటారు. ఇక్కడ మనకి భారతదేశంలో దేవుణ్ణి నమ్మకపోతే వీడిని పిచ్చోడు అంటారు. ఇప్పుడు చూడండి, మన చుట్టూ పరిసరాల్లో ఎలాంటి వాళ్ళు ఉంటే అలాంటిగానే ఉంటాం. మన పక్కన జ్ఞానులు ఉన్నారనుకో, ఇప్పుడు చూడండి, అందాకెందుకు సజ్జన సాంగత్యం చేస్తున్నాం. సజ్జన సాంగత్యం అంటే సజ్జనులు అంటే మనకన్నా కొంచెం జ్ఞానం ఎక్కువ ఉన్న వాళ్ళతో మనం ఎప్పుడైతే సహవాసం చేశామో మన ఆలోచన మార్పుని మన వాస్తవాలుగా సృష్టీకరించబడతాయి. అదే సజ్జనులతో చేయకుండా ఇప్పుడు చూడండి, కొంతమంది ఉంటారు, ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటారు. పక్క వాళ్ళ విషయాలు చెప్తూనే ఉంటారు. ఎప్పుడో గతాలంతా గుర్చేస్తా ఉంటారు. వాళ్ళ దగ్గర కూర్చుంటే నువ్వు కూడా అలానే. కానీ మనసు ఏం చేస్తుంది? ఎప్పుడు దానికోసమే పాకులాడుతా ఉంటుంది. అలాంటి విషయాల కోసం చెవులు నిక్కబొడుచుకుని వింటా ఉంటారు కొంతమంది. ఆహారం అదే ఆళ్ళకి. మనం ఇప్పుడు ధ్యానంకొచ్చినా చూడండి, పక్క వాళ్ళ విషయాలు చెప్పినా కూడా, ఓహ్! అంతవరకు వింటాం, సైలెన్స్ వదిలేసేస్తాం అంతే. ఇవి నాకు సరికావు. అలా అని వాళ్ళకి వ్యతిరేకంగా కాకూడదు కదా! సమాజంలో ఉన్నామంటే, మనం ఎవరిని వ్యతిరేకంగా ఉండకూడదు. ఎవరితో వ్యతిరేకంగా. అందరితో ఫ్రెండ్‌షిప్‌గా ఉంటూ, మనకు సరికానిదైతే ఆ క్షణాన్ని వదిలివేస్తాం. నువ్వు సరికాని ఆలోచన చేస్తున్నావురా, నీతో నేను ఫ్రెండ్‌షిప్ అంటే కాదు. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్‌గా ఉండాలి. 4 మంచి మాటలు చెప్పి మన సరికానివి వదిలివేస్తాం. అందుకే ఎప్పుడైతే మనం సరైన ఆలోచన చేస్తామో, మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. మిరాకిల్‌గా ఉంటుంది. ఇప్పుడు ధ్యానంకొచ్చినాక అందరూ ఈళ్ళంత హ్యాపీగా ఉన్నారంటే, ఆ మనసు స్థితిని దాటారు. అందుకే జాజేన్ చెప్తారు. జాజేన్ అంటే ఏంటి? దేనితో పోరాడవద్దు నువ్వు. దేని నుంచి పారిపోవద్దు. జాజెన్ అంటారది. నువ్వు దేనికోసం నా జీవితంలో రాలేదు, రాలేదని దేనికి పోరాడవద్దు. అది రాలేదు అని మళ్ళీ దాని నుంచి నువ్వు పారిపోవద్దు. దేని నుంచి కూడా.
ఆ సమస్యల్ని అధిగమించే శక్తి తెచ్చుకో సాధన ద్వారా. అప్పుడే నువ్వు విశ్వమానసం, అంతర్మానసంలోకి అడుగు పెట్టగలుగుతావు. నువ్వు మనసు స్థితిలో ఉన్నంత వరకు నీ అంతర్మానసంలోకి ప్రయాణించలేవు. నీ అంతరంగంలోకి వెళ్ళలేవు. అందుకే దానికి మార్గమే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే నీ అంతర్మానసంలోకి ప్రవేశించావో అప్పుడు విశ్వ మానసానికి నువ్వు కనెక్ట్ అవుతావు. అసలు విశ్వం అంటే ఏంటి అన్న ఎరుక వస్తుంది. ఈ 3 కలిస్తేనే మనసు అంటారు. ఆలోచన, కోరికలు, సంకల్పాలు. నీ మనసు కంటికి కనపడుతుందా? నీ ఆలోచన ద్వారా తెలియచేస్తుంది. ఒకటి కోరికలు చూడండి. ఏదైనా చూసామనుకోండి, ఏమనుకుంటాం? అబ్బాయి చాలా బాగుందండి అనుకుంటామా? అనుకోమా? అదే నీ మనస్సుగా అయిపోతుంది. అందుకే బుద్ధుడు స్టేట్మెంట్ కూడా చివరికి ఏం చేశాడాయన? తృష్ణ అని తేల్చాడాయన. కోరిక, కోరిక ఉండటం వల్లే దుఃఖము. తృష్ణ అంటే నీకు కోరిక ఉంది కాబట్టి, ఆ కోరికని పదే 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 నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, అక్కడ నీకు దుఃఖం కలుగుతుంది. ఈ 3 కలిస్తే మనసు కోరికలు, ఆలోచన, సంకల్పాలు. ఫస్ట్ నీకు కోరిక ఎంప్టీ అవ్వాలి. ఎంతవరకు కావాలో అంతవరకే. ఏ వస్తువైనా ఏదైనా చూసామనుకోండి, చాలా బాగుంది. మనసు లేని స్థితిలో ఉన్నామనుకోండి, ఓ సాక్షిలా చూస్తా రోడ్డు మీద వెళ్తా ఉంటాం. పెద్ద బిల్డింగు చాలా బాగుందనుకుంటాం అంతే ఇక. దాని నుంచి పద్దాక నాకిలా కావాలి, కావాలి, కావాలని కోరుకోం ఇక. రెండవది ఆలోచన. ఎవరైనా మన ఏమైనా అన్నారనుకోండి, ఏం చేస్తాం దాన్ని మనం? పదే, 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 పదే తలుచుకుంటూ ఉంటాం. అదే ఆళ్ళు మంచి అన్నారనుకోండి, ఆ మంచిని తలుచుకో. నీకు సరికానిది ఏదో నీలో ఉన్న ఏదో చెడు గుణాలను చెప్పారనుకోండి. అంతకుముందు నువ్వు ఆ మంచి చెప్పినా మంచి వాళ్ళు నన్ను మంచి అన్నారు దాన్ని పట్టించుకో. వాళ్ళు నన్ను ఇలా అంటారా? నన్నెవరు వాళ్ళు అంటాకి? పదే, పదే, పదే నువ్వు అనుకుంటుంటే అదే నీ మనస్సుగా అయిపోతుంది. శక్తినంతా దేనికి ఖర్చు పెడుతున్నావు? దానికి ఖర్చు పెడుతున్నావు. ఆ సరికాని దానికి. ఇక సంకల్పాలు. నేను ఏదైనా ఒక పని చెయ్యాలి అని ప్రయత్నం చేయటం కూడా మనస్సుగా అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను. నేను చాలా అద్భుతమైన ధ్యానం చేయాలి. నేను జీవితంలో ఉన్నతంగా ఎదగాలి. నేను కూడా ఒక గ్రేట్ మాస్టర్‌ని, ఒక గొప్ప గురువుని కావాలి అని నువ్వు ఎప్పుడైతే సంకల్పం చేసావో ఏమవుతుంది? అదే నీ మనస్సుగా అయిపోద్ది. ఇప్పుడు ధ్యానంకొచ్చినాక ఏమవుతుంది? ధ్యానంలో నేను కూడా ఉన్నతంగా ఎదగాలి. అద్భుతంగా ఉంది నా జీవితం. ఆ సంకల్పం ఎలాంటి సంకల్పం చేసావు? పాజిటివ్ సంకల్పం అక్కడ. మంచి సంకల్పం. అప్పటిదాకా సరికాని సంకల్పం చేసావు. ఇప్పుడేం చేసావు? సరి అయిన సంకల్పంగా మార్చుకున్నావు నీ జీవితంలోకి అనుగుణంగా. అదే నీ జీవితంలో అది నీ మనస్సుగా అయిపోయింది. ఎప్పుడైతే మనసుగా అయిపోయిందో, నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఇక ధ్యానాన్ని వదలరు అందుకని. ధ్యానం చేసిన వాళ్ళ కష్టాలు రావని వస్తాయి. వచ్చినా కూడా వాటిని దాటుకుంటూ ఈ మనసుని ప్రతి క్షణం కూడా బుజ్జగించుకుంటూ కూడా తనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మలుచుకుంటున్నాడు ఆ జీవితాన్ని. అంతకుముందు ఎవరన్నా మనల్ని వెధవ, వెధవ అని తిట్టారనుకోండి. ఏం చేస్తారు? పదే, 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 పదే తిట్టుకుంటే ఏమవుతుంది? శక్తిహీనుడవుతావు. వాడు నన్ను వెధవ అంటే అన్నాడు. నేను మంచివాడినే గదా! నా ఎనర్జీ నాకు తెలుసు కదా! నేను చాలా గొప్పోడిని అనుకున్నప్పుడు శక్తివంతుడవుతావు. అందుకే సద్భావనలు, సత్తాలోచనలు, సత్పురుషులు, సత్సంగాలతో మనం ఎప్పుడు కూడా ఆ స్థితిలో ఉండాలి. సత్ అంటే ఏంటి? భగవంతునికి సంబంధించినది. అందుకే సత్ చిత్ ఆనందం అంటారు. సదా నువ్వు ఎప్పుడైతే భగవంతుని స్థితిలో, చిత్ అదే స్థితిలో ఉంటావో ఆనందం నీ సొంతమవుతుంది. సద్భావనలు. నువ్వు చేసే ప్రతి ఒక్క భావన కూడా అద్భుతంగా ఉండాలి. ఎమోషన్స్. అందుకే అంటారు ఎమోషన్స్ అంటే భావనలు.
EMOTAIOANS. ఎమోషన్స్. నీ భావనలు ఎప్పుడు కూడా అద్భుతంగా ఉండాలి. సదా ఆలోచనలు, మంచి మంచి ఆలోచనలు చేయాలి. నీ మనస్సు నుంచి శూన్య స్థితి నుంచి రావాలి ఆలోచన, సంకల్పం కూడా. ఎప్పుడైతే ఉంటుంది అప్పుడు నీ సంకల్పం నెరవేరుతుంది. సత్ అంటే నేను భగవంతుణ్ణి. నేను రోజు మొత్తంలో ఆ దైవ స్థితిలో నేను ఎంతసేపు ఉంటున్నాను అనే ఎరుక వస్తుంది. ఏదో నేను 4 గంటలు చేశాను ధ్యానం, నాకేంటో ఇంత ఆలోచనలు వస్తున్నాయి, లేదా ఈ పని చేయలేదు అని నువ్వు ధ్యానంలో కూర్చుంటే అంతా వేస్టే కదా. ఎన్ని పనులు మానేసుకుని మళ్ళీ మనం ధ్యానం చేసి మళ్ళీ రోజువారి పనులు చేసుకుంటూ ఎవరి బిజినెస్లు ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకోవాలి కదా. ఉన్న సమయాన్ని నువ్వు ఆలోచనలు ఖర్చు పెట్టేస్తే ఇంకా నువ్వు ఎప్పుడు శక్తివంతులు అవుతావు? అందుకంటే సద్భావనలు, సత్తాలోచనలు నీకు ఎప్పుడైతే ఉంటాయో నీకు మంచి మనస్సుగా ఏర్పడుతుందని చెప్తారు యోగులు. దుర్భాలోచనలు, దురాలోచనలు ఉంటే నీకు శక్తిహీనమైన మనస్సుగా ఏర్పడుతుంది. అది మనం ఎరుకతో గమనించుకోవాలి. దుర్భాలోచనలు, దురాలోచనలు ఉంటే నువ్వు శక్తిహీనుడు అయిపోతావు. శక్తిహీనమైన మనస్సుగా ఏర్పడుతుంది. అందుకే చూడండి కొంతమంది అంటారు, నాకేంటో ఇవాళ చాలా శక్తి లేనట్టుంది, నీరసంగా ఉంది. నిస్సత్తువుగా ఉందంటే నువ్వేదో సరికాని ఆలోచన చేసేద్దాం, అక్కడ దురాలోచనలు చేసావు. కొంతమంది అంటారు, ఇవాళ నా మనసు చాలా హ్యాపీగా ఉంది, యాక్టివ్‌గా ఉందనుకోండి. అలాంటి వాళ్ళేంటి మంచి ఆలోచనలు చేశారు, సద్భావనలు చేశారు, సదాలోచనలు చేశారు. అందుకని వాళ్ళకి మంచి మనసుగా ఏర్పడటానికి ఉపయోగపడుతుందని చెప్తారు యోగులు. యోగము అంటే ఏంటి? కలయిక. ఈ నేనుకి కలయిక. అసలు నేను అంటే ఎవరు? అందుకే దీపక్ చోపాజీ తన 4 సంకల్ప చెప్తారాయన. KMET. కే అంటే ఏంటి? నాలెడ్జ్. ఎం అంటే మెడిటేషన్. టీ అంటే సమయం. ఈ అంటే ఎనర్జీ. నువ్వు నాలెడ్జ్‌తో ఒక సంకల్పం తీసుకున్నావంటే నీ జ్ఞానం ఉండాలి ముందల. ఎలాంటి నేను ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నాను ఎనర్జీ. ఎప్పుడు తెలుస్తది? నువ్వు మెడిటేషన్ చేసినప్పుడు తెలుస్తుంది. మనీ, మనీ పరంగానండి మెడిటేషన్‌గా. ఈ ఎనర్జీ, టీ సమయాన్ని ఉపయోగించినప్పుడు టైం. నీ జ్ఞానం ఎలా వస్తుంది? మెడిటేషన్ చేసినప్పుడు నీ ఎనర్జీ శక్తి ద్వారా జ్ఞానం వస్తుంది. ఎప్పుడు? నువ్వు సమయాన్ని ఉపయోగించినప్పుడు. అది ఎప్పుడు కుదురుతుంది? మనం ధ్యానం చేస్తేనే కుదురుతుంది ఫ్రెండ్స్. ధ్యానం చేయకపోతే మనకి ఏ సత్యమో అర్థం కాదు. అందుకే అంటారు ఎప్పుడు కూడా మన హెడ్‌ని హిమాలయాల్లాగా చేసుకోవాలి. చల్లగా. ఇది హీట్ మన తలని ఎప్పుడు కూడా ఆలోచనలతో నింపకూడదు. వేడిగా ఉండకూడదు. దీన్ని గనక ఆలోచనలతో నింపేసామా అసలు ఏం చేస్తున్నావో కూడా ఎరుక ఉండదు. ఎప్పుడైతే ఇది ధ్యానం అంటే ఏంటి? ప్రశాంతత. అంతకన్నా వేరేది ఏమీ లేదు. మేకింగ్ మైండ్ ఈస్ ద ఎంప్టీ. దీన్ని రోజు నువ్వు ఆలోచనతో నింపేసినప్పుడు అది హీట్ ఎక్కక ఏమవుతుంది? ఇప్పుడు కొన్ని రోజులు మనం ఊరికి వెళ్ళాము, తాళం వేసి వెళ్ళాము. ఏం చేస్తాం ఫస్ట్ ఊరు నుంచి రాగానే? ముందల ఇల్లు క్లీన్ చేస్తాం. ఆ బ్యాగ్ కూడా పక్కకు పెట్టి, ఇది ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయింది, మనం 10 రోజులు ఊరెళ్ళేందుకని ఆ బ్యాగ్ పట్టుకొని చాటా చీపిరి పట్టుకొని ఇల్లు ఊడుస్తాం. నువ్వు ప్రాపంచికంగాలో ఉన్నప్పుడే ఆ ఇంటికి అంత ఇంపార్టెంట్ దాన్ని క్లీన్ చేసావే. పరమాత్మ ఇచ్చాడు ఈ దేహాన్ని. దీన్ని ప్రతి క్షణం ఆలోచనతో నింపేసేసరి కానీ ఆలోచనతో నింపినప్పుడు ఇది హీట్ ఎక్క ఏమవుతుందండి? అక్కడ బయట చాటా చీపిరి పట్టుకు తీసి కూర్చోం. మరి దీన్ని ఎలా క్లీన్ చేయాలి? ధ్యానం ద్వారా మాత్రమే క్లీన్ అవుతుంది. దేని ద్వారా మీకు క్లీన్ కాదు. ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తామో
అప్పుడే ఈ సత్యం మనకు అర్థమవుతుంది. ప్రతిరోజు సాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఆలోచనే మన వాస్తవంగా చిత్రీకరించబడతాం మన జీవితంలో. ప్రతి క్షణం కూడా మిరాకిల్ థాట్స్ చేయాలి మనం. మిరాకిల్ థాట్స్ చేసినప్పుడే అద్భుతంగా ఉంటుంది జీవితం. చూడండి, ఆలోచన సంబంధించిన ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఎంఏ చదివి లెక్కల మాస్టర్ గారు ఉంటారు. ఆయన ఎంఏ మ్యాథ్స్‌లో చాలా ప్రావీణ్యం సాధించాడు. అందువల్ల ఆయనకేమైంది, నేను చాలా గొప్పవాడిని. నాకు మించిన మ్యాథ్స్ చెప్పగలిగే వాళ్ళు ఎవ్వరు లేరని ఒక అహంకారం వచ్చేసింది ఆయనకి. ఎందుకంటే ఆలోచన అలా ఉండిపోయింది. ఒకరోజు పక్క ఊరికి వెళ్ళాల్సిన పని వచ్చింది. మంచి వేసవి కాలం. వేసవికైతే పక్క ఊరు ప్రయాణమయ్యాడు. గొడుగు తెచ్చుకోవడం మర్చిపోయాడు. బట్టతల ఆయనకి. సరే, ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు ఊడలు దిగుతూ ఉంటాయి. పెద్ద అరుగులుంటాయి. అందుకే చూడండి, మనకి వెనక పెద్ద పెద్ద చెట్లకి చుట్టూ అరుగులుండేయి. అవి విశ్రాంతి తీసుకోవటానికి, చక్కగా ఆక్సిజన్ తీసుకోవడానికి పనికొచ్చేయి. ఇప్పుడు అసలు చెట్లే కరువైపోయాయి అనుకోండి. ఆ మర్రి చెట్టు అరుగు మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. పక్కన ఒక చిన్న గుమ్మడి పాదు ఉంది. ఆ గుమ్మడి పాదుకి ఇంతంత గుమ్మడికాయలు కాసున్నాయి. ఈ భగవంతుడికి అసలు లెక్కలు తెలవదో! నేను మ్యాథ్స్‌లో చూడు ఎంత గొప్పవాడినో, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని. ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్, ఏ ప్లస్ 2 నాకు లెక్కలు ఎంత బాగా తెలుసో, ఈ భగవంతుడికి లెక్కలు తెలవో! అందుకే అంత చిన్న గుమ్మడి పాదుకి ఇంత లావు కాయ ఇచ్చాడు. ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత చిన్న మర్రికాయనే ఇచ్చాడు. అసలు ఈ భగవంతుడికి ఏం తెలవదో! నేనెంత అద్భుతంగా ఉన్నానో చూడని తను ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేస్తా ఉంటాడు. అలా కొంచెంసేపు ఆలోచన చేస్తూ ఉండగా వాతావరణం సడెన్‌గా మారిపోతుంది. అప్పటిదాకా ఎండేసే వాతావరణం అంతా మారిపోయి కారు మబ్బులు కమ్మేసి బాగా హోరుమంట గాలి వస్తా ఉంటది. ఆ గాలికి ఏం చేస్తాయంటే మర్రికాయ పడుతుంది. ఆ మర్రికాయ ఎప్పుడైతే ఆయనది మరి బట్టతల గదా! ఆ మర్రి పండొచ్చి తల మీద పడేటప్పటికి అబ్బా! అంటాడు. ఇంత చిన్న మర్రి పండొచ్చి పడితేనే నా తల అబ్బా! అన్నానే. అదే పక్కన గుమ్మడి పండు అంతలా గుమ్మడికాయ ఇచ్చి నా తల మీద పడితే నా తల 1000 వక్కలైపోయేది గదా! అని ఆలోచనలో పడిపోతాడు. అప్పుడు ఆ పరమాత్ముడికి సారీ చెప్పుకుంటాడు. పరమాత్మ, తెలవక ఏదో నిందించాను నిన్ను. నాలో అహంకారం బట్టి నిందించాను స్వామి, నన్ను క్షమించని ఆ పరమాత్మని వేడుకుంటాడు. అంటే ఈ కథలో నీతేంటి? భగవంతుడికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో ఎలా మనం ఎరుకతో ఉన్నప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. ఎరుక లేనప్పుడు భగవంతుడిని దూషిస్తూ ఉంటాం. ఎందుకంటే సరికాని ఆలోచనలతోని ఇవన్నీ నీ జీవితం ముడిపడి ఉంటుంది. అక్కడ సరి అయిన ఆలోచన ఉందనుకో, భగవంతుడు నిందించడు గదా! చిన్న గుమ్మడికాయ పాదికి గుమ్మడికాయ గాయటం వాస్తవమే. పెద్ద చెట్టు కింద చిన్నకాయ గాయటం వాస్తవమని తన ఆలోచనని చక్కగా సక్రమంగా చేస్తాడు. సరికాని ఆలోచన చేశాడు కాబట్టి తనకి అది జీవితంలో జరిగింది. అలానే ఈ భూమి మీదకొచ్చిన మానవులందరూ కూడా 800,00,00,000 మంది జనాభా ఉంటే 2%, 3% ధ్యానం చేసేవాళ్ళు. మిగతా వాళ్ళంతా కూడా కోరికల కోసం, వీటి కోసం. ఎవరైతే జ్ఞానం కావాలని కోరుకుంటారో, జ్ఞానం దేని ద్వారా వస్తుంది? కాంతి ద్వారా వస్తుంది. వెలుతురు, లైట్. ధ్యానం అంటే లైట్. అంతే, పత్రి గారు చెప్తారు. ఈ ప్రపంచంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు రెండే 2 అతి ముఖ్యమైన విషయాలు. ఒకటి కూర్చోవడం, 2 కళ్ళు మూసుకోవడం. నువ్వు కూర్చోకుండా, కళ్ళు మూసుకోకుండా నీ ఆలోచన మారనుగాక మారదు. నువ్వు ఎప్పుడైతే స్థిరంగా కూర్చుని 2 కళ్ళు మూసుకుంటావో, అప్పుడు నీ ఆలోచన మంచి ఆలోచనగా మారి, అది నీ జీవితంలో వాస్తవంగా చిత్రీకరించబడుతుంది. ఎందరో చెప్పారు మహానుభావులు. చూడండి, ఎగ్జాంపుల్ రాగి చెంబుంది. ఫస్ట్ తోమినప్పుడు ఇతర పాత్రలవన్నీ కూడా. మనం పీతాంబరం వేసి, చింతపండేసి తోమితే తెల్లగా వస్తాయి. 4 రోజులు ఆపేస్తే సగం మచ్చలుగా ఏర్పడతాయి. ఇంకొన్ని రోజులు 5 రోజులు ఆపేస్తే ఇంకా మచ్చలొచ్చేస్తాయి. ఒక రోజు తోమితే
కొద్దిగా మంచు అలానే మన మనస్సు కూడా ఆ రాగి పాత్ర, ఇత్తడి పాత్ర వారం రోజులు, 10 రోజులు ఎలా అయితే తోమకుండా అట్టి పెడతామో, అవి కిలిమి బట్టి వాడటానికి పనికి రాకుండా పోతాయో, మన మనస్సు కూడా అంతే. నువ్వు వారం రోజులు, 10 రోజులు, నెలలు, సంవత్సరాలు ధ్యానం చేయకపోతే, ఈ జీవితం కూడా అలా ఉంటుంది. ఎప్పుడైతే ప్రతిరోజు సాధన చేస్తామో, ఆ చింతపండు పిండి తూగినట్టు ఎలా అయితే ఆ వస్తువుతో ఏమో, మన ఆలోచన కూడా మన సరికాని ఆలోచన తీసివేస్తుంది ఈ శక్తి, కాస్మిక్ ఎనర్జీ అనేది. ఆ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో, అప్పుడే మన ఆలోచనలు మారతాయి. అందుకే ఏనాడైనా విశ్వంతో నువ్వు కనెక్ట్ అయ్యావా? అసలు ఈ దేహం ఎలా తయారైందో తెలుసా? తెలవదు మానవుడికి ఎప్పుడు. ఎందుకంటే అసలు ఈ స్థూల శరీరాన్నే చూస్తాడు ఎంత మటుకి. 2 కళ్ళు, 2 ముక్కులు, చెవులు ఇవి ఉన్నాయి ఇవే. అసలు సూక్ష్మమైన శరీరాలు 7 శరీరాల కలయిక ఈ దేహం. పైకి కనిపించేది మాత్రమే ఈ భౌతిక శరీరం అన్న జ్ఞానం ఎప్పుడైతే వస్తుందంటే సాధన ద్వారా వస్తుంది. ఆ వెలుతురు ఏం చేస్తుందంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఆ చీకట్లో ఉన్నప్పుడు మనిషికి తన యొక్క శక్తి తను తెలవదు. ఎప్పుడైతే మనలో ఆ వెలుతురు వచ్చిందో, మనలో ప్రాణశక్తి పుష్కలంగా ఉంటుంది. ఆ శక్తి నీ కంటికి కనపడుతుందా? కనపడదు. నువ్వు చేసే ప్రతి చర్య ద్వారా అది కనపడుతుంది. ప్రాణశక్తి నిండుగా ఉన్నవాళ్ళు ప్రతి పని కూడా చాలా అద్భుతంగా చేస్తారు. ఆ ప్రాణశక్తి నిండుగా లేని వాళ్ళే నిస్సత్తువుగా, నిస్సారంగా, ఈ సోడుమంట ఎందుకొచ్చిన జీవితారా బాబు అని తనని తాను నిందించుకుంటూ జీవిస్తారు. కొంతమంది చూడండి ఎలా ఉంటుందంటే ఫేస్ చూస్తే, ఏంటో ఈ జీవితం, నాకే ఇన్ని కష్టాలు, నాకే ఇన్ని బాధలు, మోహం అంతా నీరసంగా, శరీరం అంతా నీరసంగా ఉంటారు. కొంతమంది చూడండి ఎంత యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళలో ఆ ప్రాణశక్తి నిండుగా ఉంది. అందుకనే వాళ్ళు యాక్టివ్‌గా జీవిస్తారు ప్రతి క్షణం. ప్రతి క్షణము కూడా మనం ఆ ప్రాణశక్తిని నింపుకోవాలి. ప్రాణశక్తిని దుర్వినియోగం ప్రాణశక్తిని నింపుకోవడమే గొప్ప కాదు. ఆ ప్రాణశక్తిని సరిగ్గా వినియోగించుకోవడం కూడా గొప్ప కళ. ఆ ప్రాణశక్తిని దేనికి ఉపయోగించాలి? ఈ మంచి కార్యక్రమాలకి, విశ్వానికి సంబంధించిన కార్యక్రమాలకు ఉపయోగించాలి. సరికాని కార్యక్రమాలకు ఉపయోగిస్తే దేనికి పనికొస్తాయి? నువ్వు శక్తిహీనుడివైపోతావు. అందుకే చూడండి, ధ్యానం నీ వరకు నువ్వు చేసుకో, నీ వరకు నీ సెల్ఫ్ హీలింగ్ చేసుకో గాని, ఎదుటి వారికి ఎప్పుడు హీలింగ్ చేయకూడదంటారు. ఎదుటి వారికి నువ్వు హీలింగ్ చేస్తే నీలో ఉన్న శక్తి తగ్గిపోతుంది. ఆ వ్యక్తి మేలుకునేదెప్పుడు? నీకు తెలిసిన జ్ఞానాన్ని పంచు. నువ్వు కూడా ఈ మార్గంలో వెళ్ళు. నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది అని వాళ్ళకి జ్ఞానబోధ చెయ్యి. అంతేగాని వాళ్ళ జీవితాల్ని కుంచించే విధానంగా మనం ప్రవర్తించకూడదు. అందుకే మనిషికి ఫస్ట్ తనలో మార్పు రావాలి. ఈ 4 పాయింట్స్ మనలో మార్పు రావాలి. తనని తాను తక్కువగా చేసుకోకూడదు. ఎదుటి వాళ్ళని తక్కువగా చూడకూడదు. ఎదుటి వాళ్ళని క్షమించగలగాలి. మనలో మార్పు ఎప్పుడొస్తుంది? నువ్వు సాధన చేసినప్పుడు అప్పుడొస్తుంది మార్పు. నువ్వు సాధన చేయకుండా, నువ్వు సత్యాన్ని అంగీకరించకుండా మనలో మార్పు రాదు. సత్యమేంటిది? నేను శరీరాన్ని కాదు. నేనొక చైతన్యాన్ని అన్న సత్యాన్ని నువ్వు ప్రతి క్షణం అనుభూతించినప్పుడు మాత్రమే మనలో మార్పొస్తుంది. ఏదో నేను శరీరం కాదు, నేను ఆత్మను అనుకుంటే దానికి నువ్వు కనెక్ట్ కాలేవు. ప్రతి క్షణము కూడా ఈ దైవం ద్వారానే నేను చేయగలుగుతున్నాను భౌతికంగా అనే దాన్ని నువ్వు ప్రతి కణకణము కూడా ఇంకించుకోవాలి. అదే గొప్ప పెనుమార్పు మనలో. ఇంకా నీలో ఆ మార్పు రాలేదంటే అక్కడ నువ్వు సత్యంలో జీవించట్లా. సెకండ్ పాయింట్, మనల్ని మనం తక్కువగా చేసుకోకూడదు. ఎగ్జాంపుల్ హంస చూడండి. పాలను తీసుకుంటుంది, నీటిని వదిలేస్తుంది. నువ్వు కూడా అంతే. నువ్వు తక్కువ చేసుకుంటే నేను ఎర్రగా ఉన్నానా?
నల్లగా ఉన్నానా? నేను ధనికుల ఇంట్లో పుట్టానా? లేని వాళ్ళ ఇంట్లో పుట్టానా? లేతే జీవితంలో సమస్యలు ప్రతి క్షణం దాన్ని బేరీజు వేసుకుని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే, పక్కవాడు చాలా గొప్పవాడే, నేను చాలా తక్కువ స్థితిలో ఉన్నానే అని అనుకుంటే, ఈ ఆలోచన ద్వారా అప్పుడు సత్యంలో జీవించట్లా. నువ్వు సత్యంలో జీవించాలంటే నిన్ను నువ్వు తక్కువగా చేసుకోకూడదు ఎప్పుడు కూడా. నేను అనంతమైన శక్తి స్వరూపుణ్ణి. ప్రతి ఒక్కరిలో అదే ఉంది ఆత్మరూపంలో. అహం బ్రహ్మస్మి. ప్రజ్ఞానం బ్రహ్మ. నేను అన్ని శరీరాల్లో కొలువై ఉన్నాను. ఆత్మరూపంలో ఉన్నాను. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మమయమే అన్న ఆలోచన చేయాలి నువ్వు ప్రతి క్షణం కూడా. ఎట్టి పరిస్థితిలో కూడా ఏ వ్యక్తి కూడా తనని ధ్యానం చేసి ఇంకా తనని తాను తక్కువ చేసుకున్నాడంటే తను చేసే ధ్యానం సరి అయిన ధ్యానం కాదు అన్న ఎరుక రావాలి ఫ్రెండ్స్. కష్టం లేని మానవుడు ఈ భూమి మీద. ఆ కష్టాన్ని అధిగమించే శక్తి రావాలి నీ సాధన పెంచుకొని. నీ సాధన ద్వారా నీ శక్తి పెరిగినప్పుడే అప్పుడు నిన్ను తక్కువ చేసుకోవు. ఎదుటి వ్యక్తి అన్నా కూడా నువ్వు డిసప్పాయింట్ అవ్వవు. థర్డ్ పాయింట్, ఒకరి ఎదుగుదలను చూసి నువ్వు అసూయ పడవద్దు. వారి స్థితి అలా, వాళ్ళ డిజైన్ వాళ్ళది. వాళ్ళు ఎలా ఎదిగారో తెలుసుకుని మనము కూడా అలా ప్రయత్నం చెయ్యాలా ఎదగడానికి. అంతేగాని వీళ్ళు గ్రేట్ మాస్టర్ ఎలా అయ్యారు, వీళ్ళకి ఇన్ని అనుభవాలు ఎలా వచ్చాయి, వీళ్ళెంత హెల్తీగా ఎలా ఉన్నారు, వీళ్ళెంత ఆర్థికంగా ఉన్నారంటే వాళ్ళ సాధన ద్వారా వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు పెంచుకున్నారు. నువ్వు కూడా చేతనైతే అలా ఏం చేశారో తెలుసుకుని మనము కూడా ఆ మార్గంలోకి వెళ్ళాలి. వాళ్ళు హెల్తీగా ఉన్నారని చెప్పాను ఎగ్జాంపుల్. మీరేం చేశారంటే నా సాధన 2 గంటలు, 3 గంటలు కాదు ఎక్కువ సాధన కేటాయించాను. అందుకే నాకు ఆరోగ్యం వచ్చిందని చెప్పారనుకోండి. ఈ వ్యక్తి కూడా అలా సాధన చేసి తన ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. నువ్వు చేసే ధ్యానం 10 నిమిషాలు, అరగంట చేసి నాకు ఆరోగ్యం రాలేదంటే ఎలా వస్తుంది? నీ శక్తినంతా ఖర్చు పెట్టేసేస్తున్నావు. అందుకే ఎప్పుడూ ఒకరి ఎదుగుదలను చూసి ఎప్పుడూ అసూయ పడకూడదు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. అలా ఎదుగుదలను చూసి అసూయ పడితే తన శక్తే తనకి లాస్ అయిపోతుంది. ఆ అసూయ ఏం చేసి నీ కంటికి కనపడదు. నీ లోపల ఉన్న కణాలన్నింటినీ కూడా శక్తిహీనం చేస్తుంది. నేను అనుకోవచ్చు, ఆ కణాలు అనుకున్నాయంట, అసలు ఈ దేహం ఎలా తయారైంది? 37.2 ట్రిలియన్ కణాలతో దేహం నిర్మితమైంది. అసలు ఈ దేహం నడుస్తోంది అంటే కణాల ద్వారానే నడుస్తోంది. నువ్వు ఎలాంటి మాట మాట్లాడతావో, ఎలాంటి ఆలోచన చేస్తావో, ఎలాంటి వాక్కు చేస్తావో, మాట్లాడతావో ఇయన్నీ కూడా ద్వారానే ఆ కణాలు. కానీ ఈ వ్యక్తి అనుకుంటాడంట, నన్నెవరు చూడలేదు గదా! నిన్ను భౌతికంగా ఎవరు చూడలేకపోవచ్చు. మన లోపల నుంచి వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి వాక్కు ఈ కణాలు గమనిస్తూ ఉంటాయంట. మనం మంచి మాటలు మాట్లాడామనుకో, ఆ కణాలన్నీ కూడా ఒక గ్రూప్‌గా యాడ్ అవుతాయంట. మిత్రత్వం చేసుకుంటాయంట. అందుకే ధ్యానం అంటే మనతో మనకు మిత్రత్వం ఫస్ట్ అసలు. ఆ పాఠాన్ని నేను అందుకే పత్రిస డియర్ ఫ్రెండ్స్ అంది. ముందల బయట వాళ్ళతో మిత్రత్వం కాదు. మనతో మనకు మిత్రత్వం ఏర్పడాలి. ఆ కణాలన్నీ కూడా మిత్రత్వం ఏర్పరచుకుంటాయట. ఎగ్జాంపుల్ ఈ వ్యక్తికి అనారోగ్యం ఏమైనా వచ్చిందనుకో, ఆ కణాలన్నీ కూడా మిత్రత్వం ఏర్పడుకుని, ఈ వ్యక్తికి మనం ఏం చేస్తే ఆరోగ్యం వస్తాయి, ఈ కణాలన్నీ వాటి సంభాషణలో మాట్లాడుకుంటాయంట. అదే వ్యక్తి ధ్యానం చేయలేదనుకో, నెగెటివ్‌గా ఉంటాడు గదా! అంటే సరికాని ఆలోచన, సరికాని వాక్కుతో ఉన్నప్పుడు ఆ కణాలన్నీ కూడా డిస్పర్స్ అయిపోతాయి. ఎందుకని హర్షత్ వర్గాలతో జీవిస్తాడు ఆ వ్యక్తి. కామ, క్రోధ, మదలోప, మాశ్చర్యాలతో జీవించినప్పుడు ఈ కణాలన్నీ విడిపోతాయంట. అవన్నీ ఎప్పుడైతే విడిపోయాయో వాటి యొక్క ప్రభావాలు ఏమవుతాయి? ఈ వ్యక్తి యొక్క ఆరోగ్యం మీద పడతాయి. అనారోగ్యాలు రావడానికి కారణం అక్కడ తను సరికాని ఆలోచన చేశాడు. రాగ, ద్వేష, కామక్రోధాల హర్షద్వర్గాలతో జీవిస్తున్నాడు కాబట్టి తన అనారోగ్యానికి కారణం తానే. ఎప్పుడైతే ధ్యానం చేశామో మన కణాలు సంభాషించుకోవటం మొదలుపెట్టాయో
ఈ వ్యక్తికి ఆరోగ్యం వస్తుంది ధ్యానం చేసిన వాళ్ళకంటే ఇదే కారణం. అందుకే ధ్యానం అంటే డూపులు, మంత్రాలు, స్తోత్రాలు, జపాలు, గురువులు గారు చెప్పిన పత్రి గారు అందుకే. ఇది నీ పైకి కంటికి కనపడదు. నీ అంతర్గతంలో ఒక గొప్ప పెనుమార్పు జరుగుతుంది. ధ్యానం చేసిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు అంటే అదే కారణం. ఇంకా చిన్న చిన్న అనారోగ్యాలు వస్తున్నాయంటే అక్కడ ఏదో మనం సరికాని ఆలోచన చేస్తున్నాం ఎరుక వచ్చి ఎవరికి వాళ్ళు తొలగించుకోవాలి. సాధన పెంచుకోవాల్సింది. ఆ ఆలోచన సరియైన ఆలోచన మార్చుకోవాలి నువ్వు. ఆ కాడ చూడండి ఎగ్జాంపుల్ చిన్న ఏలికేసి గాయమైందనుకోండి, కాలింది అనుకోండి. నువ్వు ఏ మెడిసిన్ ఏసుకోలా. ఏ మెడిసిన్ వేసుకోపోయినా అది బొబ్బెక్కి ఫస్ట్ ఒక వారం, 10 రోజులు అయ్యేటప్పటికి ఆ బొబ్బ చితికి తోలు ఊడిపోతుంది. ఆ తోలు ఊడినప్పుడు ఎలా ఉంటుందండి ఫస్ట్ పింక్ కలర్‌లోకొస్తుంది. తర్వాత ఒక వారం, ఒక 10 రోజులు అయ్యేటప్పటికి ఆ పింక్ కలర్ పోయి, ఆ చర్మం ఏ కలర్‌లో అయితే ఉందో ఆ కలర్‌లోకొచ్చేసింది. ఎవరు చెప్పారండి మనం ఏ బిళ్ళ వేసుకోవాలి, ఏమి చేయాలి? ఎలా ఎవరు చెప్పారు ఇది ఈటికి, ఈ శరీరానికి? ఆ కణాలన్నీ కూడా గుమిగూడి అక్కడ మిత్రత్వం ఏర్పరచుకొని, ఈ వ్యక్తికి ఇది కాలేదు కాబట్టి ఇది సరిచేసి, ఆ వ్యక్తి ఆ చర్మం నార్మల్ కలర్ రావటానికి అవన్నీ వాటి ద్వారా ఇది జరుగుతుందండి. మరి చూడండి ఎంత అద్భుతమైనది దేహం. ఒక పేషెంటు తనకి అనారోగ్యం వచ్చిందని హాస్పిటల్‌కి వెళ్తే, ఆ డాక్టర్స్ అందరూ ఎలా అయితే చూడండి ఒక డాక్టరే ఏ వ్యక్తికి సర్జరీ అయి చేయరు. ఆ పేషెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వరు. పెద్ద పెద్ద డిసీజ్ వచ్చినప్పుడు. ఒక అనస్థీషియా ఉంటాడు, నర్సులుంటారు, కాంపౌండర్‌లో ఇద్దరు, ముగ్గురు డాక్టర్స్ కలిపి ఆ ట్రీట్‌మెంట్‌కి ఇస్తారు. హార్ట్‌కో, లంగ్స్‌కో, మన కిడ్నీ ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా. అప్పుడు ఆ వ్యక్తి సేఫ్‌గా కోలుకొని బయటకొచ్చేస్తాడు. భౌతికంగా జరిగేది. మన దేహంలోని కణాలు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో డాక్టర్స్ ఎలా అయితే మాట్లాడుకుంటున్నాయో, మన కణాలు మాట్లాడుకుంటున్నారో, మన కణాలు కూడా అలా మాట్లాడుకుంటాయంట. ఈ వ్యక్తికి మనం ఏం చేస్తే ఆరోగ్యం వస్తుంది వీళ్ళకి? ఆ కణాలన్నీ సంభాషించుకుని, ఈ వ్యక్తికి ఆరోగ్యం ఇవ్వడానికి తోడ్పడతాయట ధ్యాన సాధనలో. చూడండి సైంటిస్టులు కూడా నిరూపించి చెప్తున్నారు. చూడండి ఈ మధ్య రీసెంట్‌గా కూడా పేపర్‌లో ఏశారు. విమానాల్లో కూడా విరిజన విమానం ఆస్ట్రేలియా వాళ్ళు దాంట్లో ధ్యానం పెట్టారు. ఆనాపానసతి ధ్యానం అని. ఇక మిగతా ఈ ఆహ్, ఈటిలో కూడా విమానాల్లో కూడా ఇక రాబోతుందంట ధ్యానం. ఇక ఇప్పుడు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం. ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. ఆ ధ్యానంలో మన కంటికి కనపడనివి ఎన్నో మార్పులు జరుగుతాయి. ఎందుకంటే మన మెదడు ఆల్ఫా, బీటా, తీటా, గామాల్లో ఉంటుంది. ఇది సైలెన్స్ స్టేజ్ ఆల్ఫా స్టేజ్‌కి చేరుకోవాల్సింది చిన్న శూన్య స్థితికి చేరుకున్నప్పుడే ఈ దేహంలో ఈ కణాలు ఎలా సంభాషించుకుని, ఎలా మనం హెల్తీగా ఉండటానికి, ఎలా మన ఆలోచన ఎలా ఉండటానికి ప్రతి ఒక్కదానికి ఆ కణాలు తోడ్పడతాయి. ఫోర్త్ పాయింట్ నెగెటివ్ పర్సన్‌తో గడపకూడదు. ఒక వ్యక్తి నీ దగ్గరికొచ్చి పక్కవాడి గురించి నెగెటివ్ చెప్పాడనుకో, పక్కవాడి దగ్గరకొచ్చి నీ దగ్గర చెప్పాడు సరే ఓకే. మరి నీ గురించి కూడా పక్కవాడికెళ్ళి చెప్తాడుగా వాడు. అన్న ఎరుక జ్ఞానం రావాలి మనకు. కానీ మా మనసేం చెబుద్ది, పక్కవాడి గురించి చెడు చెప్తే హ్యాపీ ఫీల్ అవుతాడు ఈడు కూడా. ఇదే వ్యక్తి నిన్ను గురించి కూడా అవతల వాడు చెప్తాడు జ్ఞానం కూడా అక్కడ ఆ వ్యక్తికి కలగదు. ఎందుకంటే మనస్థితిలో ఉన్నాడక్కడ. అందుకే ఎప్పుడైతే చూడండి ప్రతి గారి దగ్గరికి ఎవరైనా పలానా వాళ్ళ గురించి నెగెటివ్ అని చెప్తే సార్ ఊరుకునేవారా? ఆ క్షణంలో వేసేసేవారు దెబ్బ పడిపోయేది. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావని ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనలో మార్పు రావాలి. మనల్ని మనం తక్కువగా చేసుకోకూడదు. ఎదుటివారిని చూసి అసూయ పడకూడదు. నెగెటివ్ పర్సన్స్‌తో గడపకూడదు. ఈ 4 ఎప్పుడు సరవుతాయి? నువ్వు ధ్యానం చేసినప్పుడు సరవుతాయి. మనలో మార్పు ధ్యానం చేసినప్పుడు వస్తుంది. నెగెటివ్ పర్సన్స్‌తో మనకొద్దు ఇది సరికాదని వదిలేస్తాం. ఎదుటి వ్యక్తి ఎదుగుదలను చూసి అసూయపడము. మనల్ని మనం తక్కువ చేసుకోం. ఎప్పుడైతే ఈ 4 ఆచరించామో, నీ మనస్సుగా ధ్యానం చేయకపోతే అదే మనస్సవుతుంది. ధ్యానం చేస్తే ఈ 4 గుణాలు మారి మన మనస్సుగా మారి, మన జీవితం అద్భుతంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఆ మంచి ఆలోచనే
మన వాస్తవాలుగా చిత్రీకరించబడతాయి మన జీవితాలు. ఆ మనసు అనేది అంత చంచలమైనది. ఆ మనసు నుండి వచ్చేదే ఆలోచన. దాన్ని ప్రతిరోజు కూడా సాధన ద్వారా మనం సరిచేసుకోవాలి. కోరికలు, ఆలోచనలు, సంకల్పాలు కలిసే మీ మనస్సుగా ఏర్పడుతుంది. నేను ఎలాంటి కోరిక కోరుతున్నాను? ఎలాంటి ఆలోచన చేస్తున్నాను? నేను ఎలాంటి సంకల్పం చేస్తున్నాను అని ఎరుక నీకు ఎప్పుడైతే ఉందో, అది నీకు మంచి మనస్సుగా ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. ఆ ఎరుక లేనప్పుడు ఆ కోరికే, ఆ ఆలోచనే, ఆ సంకల్పమే నీకు సరికాని మనసుగా ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. మనసు ఉండాలి. మనసుకు వ్యతిరేకం కాదు. ఆ మనసు లేకపోతే పిచ్చోడంటారు. ఎంత మనసు వేగంగా పనిచేస్తే ఏముంది? పిచ్చోడైపోతారు. కాబట్టి ఫ్రెండ్స్, మన సాధన ద్వారా ఎరుకతో ఉంటూ, ఆ వెలుతురు అనే జ్ఞానంలో జీవిస్తూ ఉంటే మన ఆలోచన ఎప్పుడు అద్భుతకరమైన ఆలోచన చేయాలి. ఆ అద్భుతమైన ఆలోచనలు ఎప్పుడు విశ్వానికి లోక కళ్యాణ కార్యక్రమాలు ఉపయోగపడటానికిగా మనం ఆలోచన చేయాలి. అప్పుడు మన జీవితంలో ఆ మాస్టర్ సహాయత వాస్తవాలుగా చిత్రీకరించబడతాయి. రూపుదిద్దుకుంటాయి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మీ ఆలోచనలే మీ వాస్తవాలు. దీనికి మార్గమే ధ్యానం, ధ్యానం, ధ్యానం. ధ్యానం చెయ్యకుండా ఏ వ్యక్తి యొక్క ఆలోచన మారనగాక మారదు. నువ్వు మంచి ఆలోచన చేస్తే మంచిగా నీ జీవితం ఉన్నతంగా ఎదుగుతుంది. నువ్వు ధ్యానం చేయకపోతే ఆ సరికాని ఆలోచనతో నీ జీవితం కూడా సరికాని జీవితం లాగానే ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం. ఆలోచన లేకపోతే అసలు ఎవరికీ ధ్యానం అవసరం. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరం. మనం ధ్యానం చేస్తూ అందరినీ తట్టి మేల్కొల్పుదాం మన యొక్క జ్ఞానంతో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రి గారికి, పరమ గురులందరికీ కూడా ధన్యవాదాలు. అలానే ఈ టీంలో ఉన్న అందరి పేరు పైన ధన్యవాదాలు. ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.